వేములవాడ నియోజకవర్గంలో ఉన్న ఆటో డ్రైవర్లకు ఆరోగ్య బీమా కవచం అందజేస్తామని టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ చెల్మేడ లక్ష్మీనారాయణరావు హామీ ఇచ్చారు. కోనరావుపేట, రుద్రంగి, చంద్రుర్తి, వేములవాడ అర్బన్ మరియు రూరల్ మండలాలలోని ఆటో డ్రైవర్ సోదరులకు ఆరోగ్య బీమా కార్డులు అందజేశారు. వేములవాడలో నిర్వహించిన ఆత్మీయ భరోసా కార్యక్రమంలో మాట్లాడుతూ ఆటో డ్రైవర్ల ఉపాధికి ముప్పు కలిగించిన అబద్ధ ప్రచారాల వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని మండిపడ్డారు. వేములవాడ ఆటో డ్రైవర్లు ముఖ్యంగా ప్రయాణం చేసే సమయంలో నగదు కానీ, సెల్ ఫోన్లు కానీ, ఇతర సామాన్లు ఏదైనా మర్చిపోతే వారికి తిరిగి ఇచ్చి నిజాయితీని చాకట్టుకున్నారని ఆటో డ్రైవర్లను కొనియాడారు. దయచేసి వారికి ఒకసారి మరి వారి దాన్ని తెలంగాణ విద్యార్థి అమరవీరులకు 1500 రూపాయలు అంతా కట్టుకోగా ఎగ్జాక్ట్లీ సార్ టెంపురేరియా సార్ మనకు ఇస్తారు ఏమున్నా కానీ రేపేమన్నా అయితే ఇట్లా అని చెప్పి నా స్వామి గారు మరి అదేవిధంగా అదేవిధంగా రోజు వేములవాడ నియోజకవర్గ ఆటో డ్రైవర్ సోదరులకు ఆత్మీయ భరోసా కార్డు డిస్ట్రిబ్యూషన్ చేసే కార్యక్రమము వేములవాడ పట్టణంలో ఏర్పాటు చేయడం జరిగింది. మా గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవనీయులు కేటీఆర్ గారు సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా మరి ఆటో డ్రైవర్లకు యాక్సిడెంట్ బీమా పథకాన్ని వారి సొంత నిధులతో 5 లక్షల బీమా చేయించి వారికి ఎప్పుడైతే భరోసా ఇచ్చారో మరి వారి కుటుంబాల్లో భరోసా ఉంది, కానీ వారు బతుకునే రోజులు వారి ఆరోగ్యం కూడా బాగుండాలి అనే ఉద్దేశంతో చల్లిమేడ దవాఖానా ద్వారా మరి సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా మరి మేము వారికి ఆరోగ్య బీమా కార్డు ఇవ్వడం జరిగింది. ఆటో కార్మిక సోదరులు ఎవరికి ఏమైనా కూడా ఆరోగ్యపరంగా చల్లిమేడ దవాఖానకు వచ్చినట్టే వారికి అన్ని కూడా ఉచితంగా చేసే ప్రక్రియ మేము కొనసాగిస్తాము. వారికి ఆ దిశలో ఇలా కార్డు ఇవ్వడం జరిగింది. అందుకని ఆటో సోదరులు మరి అధైర్యపడకుండా వారి కుటుంబాలు కానీ వారు కానీ ఆరోగ్యంగా ఉండాలనే ప్రక్రియలో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ గౌరవ కేటీఆర్ కానీ మరి ఇక్కడ వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యత లక్ష్మీనరసింహారావు కానీ మా సోదరులు మా